నేను చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, విష్ణువర్ధన్ రెడ్డి గారేమో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్. ఎందుకంటే ప్రతి బార్ కౌన్సిల్ ఒక మెంబర్ ఢిల్లీలో ఉంటారు. వారు రిప్రజెంటేటివ్ ఆఫ్ తెలంగాణ బార్ కౌన్సిల్. సునీల్ గౌడ్ గారు మాకు వైస్ చైర్మన్. ఆ తర్వాత వారు ఈరోజు మిమ్మల్ని అందరూ ఇక్కడ రప్పించడానికి కారణం, మీకు న్యాయవాదులు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 55,000 మంది ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళలో 55,000 మంది ఉన్నారు. మరి దానిలో ఒక మొదట ఏంటంటే బార్ కౌన్సిల్ తరఫు నుంచి మా విధులు స్టాట్యూటరీ బాడీ అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అది. దాని విధులు ఏంటంటే లా చేసిన వాళ్ళను ఎన్రోల్ చేయాలి, రిజిస్టర్ చేయాలి బార్ కౌన్సిల్ వెంబడి. వాళ్ళ ప్రాక్టీస్ కూడా రెగ్యులేట్ చేయాల్సి వస్తుంది మేము. తర్వాత ఎవరైనా తప్పు చేస్తే డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోవడానికి మా హక్కు ఉంది. అదే మాదిరి 1989లో ఈ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మా రిక్వెస్ట్ మీద గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేశారు. దాని ప్రకారం ఏంటంటే ప్రతి అడ్వకేట్ ఎవరైతే మెంబర్ అవుతారో అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్లో ఈజ్ ఎంటైటిల్ ఫర్ చనిపోతే డెత్ క్లెయిమ్ అని, మరి పదవి విరమణ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్ అని, అదే మాదిరి ఆరోగ్యరీత్యా ఏదైనా కారణంతో హాస్పిటల్ జాయిన్ కావడం జరిగితే దానికి కూడా ఒక్కొక్క డే హార్ట్ కానీ రకరకాల జబ్బుల నుంచి వీలైనంత వరకు బార్ కౌన్సిల్ కూడా సపోర్ట్ చేయడానికి దానికి సపరేట్ ఫండ్ ఉంటుంది. ఇకపోతే యంగ్ అడ్వకేట్స్ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు వారికి కొనడానికి బుక్స్ కూడా ఉండవు. అందుకే ఈరోజు మొన్నటి వరకు ఏం చేసినామంటే 15,000 వరకు బుక్లు ఇచ్చేది మేము. తర్వాత ఇప్పుడు నేను చెప్తాను ప్రపోజల్, మళ్ళా అది కూడా ఒక ఐటమ్ కింద పెట్టి అది అంచెలంచెలుగా మొదలు 3 రూపీస్. మన దీనికి ఎంత రిసోర్సెస్ ఏంటంటే ఓన్లీ మా డబ్బులతోనే వెల్ఫేర్ ఫండ్ స్టాంప్ అని ప్రింట్ చేయడం బార్ కౌన్సిల్ నుంచి. ఆ స్టాంప్ విధిగా ప్రతి ఒక్క న్యాయవాది ఏంటంటే వకాలత్ ఫైల్ చేయడం కానీ మెమో ఫైల్ చేయడం కానీ జరిగినప్పుడు దానికి అఫిక్స్ చేయాలి ఈ స్టాంపు. ఒకప్పుడు 3 రూపీస్ ఉన్నది, ఇప్పుడు దాదాపు 250 వరకు పెంచాము. ఈ డబ్బులతోటే మాకు ఉన్న రిసోర్సెస్ అడ్వకేట్స్కు నేను చెప్పిన విధంగా ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది యంగ్స్టర్స్ రకరకాల సామాజిక వర్గం నుంచి వస్తున్నారు కాబట్టి వారు చాలా ఇబ్బందులు ఉన్నాయి. మరి కొంతవరకు వారికి మేలు చేకూర్చేలా బార్ కౌన్సిల్ మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఉన్న ఫండ్ను ఐటమ్స్ కింద డెత్ క్లెయిమ్ కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్ కానివ్వండి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ హెల్త్ రీజన్స్ కానీ, లైబ్రరీ లోన్స్ కానీ పెంచాలని నిర్ణయం తీసుకొని మొన్న లాస్ట్ బార్ కౌన్సిల్ మీటింగ్లో పెంచాం. ఒకటేమంటే డెత్ క్లెయిమ్ అనేది మొదలు ఈ టర్మ్ మొదట్లో 3 lakhs ఉండేది. 3 lakhsను 4 చేశాము, 4 నుంచి 6 lakhs చేశాము. ఈసారి 6 to 10 lakhs చేశాము. ఎవరైనా చనిపోతే వారికి 10 lakhs వారు అర్హులు. చనిపోయినప్పుడు వాళ్ళ భార్య కానీ ఇంకా నామినీస్ అని ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులను ఎవరైనా నామినీ కింద అపాయింట్ చేయొచ్చు. భార్య ఉంటేనే భార్య అప్లై చేస్తుంది, లేకపోతే తల్లిదండ్రులు బ్రదర్స్ కూడా అప్లై చేయొచ్చు, వారికి వస్తుంది. ఇది ఎందుకంటే దీంట్లో ప్రత్యేకంగా మీ ద్వారా న్యాయవాదులందరూ కూడా తెలియజేయడం ఏంటంటే ఈ ఫండ్ అనేది మిగతా రాష్ట్రాల్లో 5 సంవత్సరాలు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి వేరే అమౌంట్ ఉంటుంది, 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి వేరే ఉంటుంది, ఓ 30-40 years ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు లాస్ట్ మొత్తం అమౌంట్ వస్తుంది.
మొదటి నుంచి మా ఉద్దేశం ఏంటంటే యంగ్ అడ్వకేట్స్కు లాభం కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు దాదాపు 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది కదా. వీటి కింద 10 లక్షలు ఇవ్వాలా ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్ మొదలుపెట్టిన 1 మంత్లోనే ఏదైనా అయిందనుకోండి, వారు కూడా 10 lakhs వస్తుంది. సీనియర్స్కు జూనియర్స్కు డిఫరెన్స్ లేకుండా మెయిన్, ఎందుకంటే జూనియర్స్కే కావాలి ఫెసిలిటీ కాబట్టి జూనియర్స్ కొరకు ఈ డెత్ క్లెయిమ్ అనేది 10 లక్షలు పెట్టాము. అదే మాదిరి మీకు హెల్త్ గ్రౌండ్ మీద మేము ఇచ్చే డబ్బులు కూడా మొదట 40 ఉన్నది, 50 అయింది, 60 అయింది. ఇప్పుడు 1 lakh చేసాం. 1 lakh చేసి అడ్వకేట్ కానీ వారి భార్య కూడా వాడుకోవచ్చు అమౌంట్, అది 1 lakh వరకు పెంచాము. అదే మాదిరి ఇప్పుడు ఫైనాన్షియల్ రిటైర్మెంట్ బెనిఫిట్, రిటైర్మెంట్ అంటే ఇప్పుడు మేము 10 lakhs ఇస్తున్నాం అనుకోండి చనిపోతే, అది దాదాపు 5 lakhs వరకు రిటైర్మెంట్ బెనిఫిట్ వస్తుంది. రిటైర్ అయ్యి నాకు ప్రాక్టీస్ చేయను అన్నప్పుడు 5 lakhs ఇవ్వడం జరుగుతుంది. అదే మాదిరి లైబ్రరీ లోన్స్ కూడా ఒకప్పుడు 15,000 ఇచ్చేది బుక్స్, ఇప్పుడు 20,000 ప్రపోజ్ చేసి 20,000 వరకు బుక్స్ ప్రతి ఒక్కరికి ఇచ్చేటట్లు చేసి. ఇదంతా ఎందుకంటే ఈ డబ్బులన్నీ ఏ గవర్నమెంట్ మాకు డబ్బులు ఇచ్చింది ఇంతవరకు, మేము పెట్టిన స్టాంప్ ద్వారా వచ్చిన డబ్బులతోటే ఈ అమౌంట్ అక్యుములేట్ అయ్యి తద్వారా వీరికి న్యాయవాదులకు అందరికీ ఈ ఫెసిలిటీస్ వసతులు మేము కల్పిస్తున్నాం. స్పెషల్లీ మా ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు ప్రతి గవర్నమెంట్లో మేము అప్రోచ్ కావడం, వాళ్ళు ప్రామిస్ చేయడం జరుగుతుంది, కానీ వాళ్ళు మేము ఆశించిన దాంట్లో ఏ గవర్నమెంట్ చేయలే, ఎక్సెప్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 1,65 lakhs ఇచ్చారు. అప్పుడు ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే, ఈ కంప్యూటర్ యుగం వచ్చినప్పుడు అడ్వకేట్స్ కూడా అంత నాలెడ్జ్ లేకుండే. అప్పుడున్న చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే మీరు కంప్యూటర్ గురించి తెలియాలంటే వరకు కంప్యూటర్, ఇంటర్నెట్, ప్రింటరు, కొన్ని బుక్స్ ఇవ్వాలంటే ఆ మాదిరి 260 బార్ అసోసియేషన్స్కు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరికీ మేము కంప్యూటర్స్ ఇచ్చినాం. గవర్నమెంట్ నుంచి ఒక పెద్ద మొత్తంలో వచ్చింది అప్పుడే లాస్ట్, తర్వాత ఎప్పుడు అంత పెద్ద మొత్తం రాలేదు. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఏంటంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది, మా బ్రదర్స్ కానీ నేను ఎక్స్పెక్ట్ చేసేది, ఇది ఒక బిగినింగ్. 10 lakhs అనేది ఒక బిగినింగ్. దాదాపు మీకు అందరికీ తెలిసిందే, చనిపోతే 20-25 లక్షలైనా లేకపోతే ఎట్లా అనేది సెక్యూరిటీ లేకుండా అయిపోయింది కాబట్టి దాదాపు 20-25 lakhs వరకు ఇదే మాత్రం పెంచుకుంటూ పోవాలి. కంట్రీలో మన సెకండ్ స్టేట్ సార్ 10 lakhs ఇచ్చేది, ఫస్ట్ కేరళ, సెకండ్ స్టేట్. అదే ఇప్పుడు కేరళ, కర్ణాటక, తమిళనాడు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. అయితే ఇంత జరిగినా కూడా మన దగ్గర గవర్నమెంట్ సపోర్ట్ లేకున్నా కూడా ఫస్ట్ కేరళలో 10 lakhs ఇచ్చారు, సెకండ్ స్టేటు మన తెలంగాణ ఇస్తుంది. దీంట్లో గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మన డబ్బులతోనే మిగిలించుకొని సేవ్ చేసి ఆ అమౌంట్తో ఇవ్వడం జరుగుతుంది. ఇట్లయితే మనం చాలామంది న్యాయవాదులకు కూడా రిమోట్ ప్లేస్లో కూడా ఈ విషయం తెలాలనే ఉద్దేశంతో మీ ద్వారా మేము న్యాయవాదులందరికీ చెప్పేది ఏంటంటే ఈ ఫండ్ అనేది ఆ ఫండ్లో ఉన్న మెంబర్స్కి అందరికీ కూడా ఈ ఫెసిలిటీస్ కలిగజేస్తున్నాం. ఇంకా ముందు కూడా మేమేంటంటే చాలామంది మెంబర్స్ ఎవరైతే కాని వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని మొన్న బార్ కౌన్సిల్లో డిసైడ్ అవుతుంది. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. 6 లక్షల నుంచి 10 లక్షలని అదే స్పెసిఫిక్ ఏంటంటే ఈ డెత్ బెనిఫిట్ క్లెయిమ్ చాలా ఇంపార్టెంట్ మనకు, ఎందుకంటే పిల్లలు యంగ్స్టర్స్ పోతే ఏమైనా యాక్సిడెంట్ కావడం, సడన్గా సంథింగ్ గోస్ వాళ్ళ గురించే మా ఆలోచన అంత ఎక్కువ అన్నట్లు. సరే, మరి ఆ మాదిరి ఆలోచించినప్పుడు యువ న్యాయవాదులకు ఎక్కువ సపోర్ట్ చేసే విధంగా మన దగ్గర కొన్ని పైసలు తక్కువగా ఉన్న కొన్ని డిపాజిట్ను మొత్తం కలిపి 10 lakhs అని వారికి వేసారు, ఒక డెత్ బెనిఫిట్ ఇస్తున్నాం. కాబట్టి చాలామందికి తెలియాల్సిందంటే 6 lakhs to 10 lakhs. ఇప్పుడు ఏంటంటే మేము 9th July నుంచి స్టార్ట్ చేసాం స్టాంప్ కలెక్ట్ చేయడం. దసరా అయిన నెక్స్ట్ డే నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 6th October ఇది మేము ఇంప్లిమెంట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే
అప్పటికి కొంత అమౌంట్ వస్తుంది కదా, అమౌంట్ వచ్చినప్పుడు మనం 6 అక్టోబర్ నుంచి 10 lakhs ఇది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనుకోండి, మిగతాయి కూడా ఫెసిలిటీస్ అన్నీ వారికి ఇవ్వడానికి మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మీ ద్వారా స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే 6 to 10 lakhs పెంచారు బార్ కౌన్సిల్ అనేది అందరికీ తెలవాల్సిన విషయం. ఇంకోటి 35 years లోపు వాళ్ళకి వెల్ఫేర్ అర్హులు అని చెప్తున్నారు. ఇప్పుడు 35 years తర్వాత కూడా అందుకే నేను చెప్పింది 35 years అనేది ఆల్రెడీ అమెండ్మెంట్ అట్లే కంటిన్యూ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మొన్న డిసైడ్ చేశాం మేము. అందరికీ అవకాశం ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వాలని, ఎన్రోల్కి ఇవ్వాలని దానికి తగ్గట్లేదు. మొదలు చేసిన వాళ్ళేమో ఆ టార్గెట్ లోపల చేసిన వాళ్ళకు చాలా తక్కువ ఉండే అమౌంట్, కొద్దిగా ఇది పెంచుతాం. పెంచితే ఏమవుతుందంటే ఇప్పుడు ఆ అమౌంట్ అక్యుములేట్ అవుతుందంటే ఇంట్రెస్ట్ వస్తే అందరికీ మనం వీ కెన్ మీట్ ఎక్స్పెండిచర్. మీకు అందరికీ తెలుసు ఇప్పుడు యంగ్స్టర్స్కు లైఫ్ స్పాన్ ఎక్కువ, 60-65 ఏళ్ళ కంటే మనం చెప్పనికే లేదు. 10 lakhs అనేది చాలా హెవీ అమౌంట్. 30-40 డెత్ రేట్ ఉన్నప్పుడు ఏం పరకూడదు. ఒకసారి 60-70 ఇట్లా అయింది అనుకోండి, 10 lakhs ఇవ్వాల్సి వస్తుంది. దానికి గాను మేము ఏంటంటే వాళ్ళకు కూడా కల్పిస్తున్నాం. మీరు అనేది చాలామంది పిల్లలకి ఏంటంటే మాకు ఇవ్వలేదు అని, అయితే వాళ్ళు కూడా స్టాంప్ పే చేస్తుంటారు ఇప్పుడు. కాబట్టి అందరికి అవకాశం లేదని మొన్న దీనికి ఏమైనా అమౌంట్ పెట్టారా సార్? స్టాంప్ అమౌంట్ అది పెట్టాం. అందుకే ఎందుకంటే టెంటేటివ్లీ ప్రపోజ్ చేసినాం. అది నెక్స్ట్ మీటింగ్లో ఐ థింక్ ఆగస్ట్లో డిసైడ్ అయిపోతుంది. అది కూడా డెఫినెట్గా వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేస్తాం. ఏ కాపీ దాంట్లో ఎక్కడ కూడా మా దాంట్లో డిఫరెన్స్ ఒపీనియన్ లేదు. మేము అడ్వకేట్స్ బాడీ, అడ్వకేట్స్ కొరకు మనం సేవ చేయాలి కాబట్టి వీలైనంత వరకు వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా ప్రొటెక్ట్ చేయాలని మొన్ననే డిసైడ్ చేసినాం. ఈసారి అందరికీ అవకాశం. ఈ మధ్యనే దాదాపు 3,000 మంది అడ్వకేట్స్ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. అందులో చాలా మందికి 35 years ఎగోనే ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం లేదు. ఇప్పుడు అవకాశం ఇస్తాం. టెంటేటివ్లీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఎంత అమౌంట్ అనేది మేము ఆగస్ట్లో డిసైడ్ చేస్తాం. డిసైడ్ చేసి ఆన్ పార్ విత్ అదర్స్ అయితే ప్రాబ్లం. చాలామంది తెలిసి కూడా 35 years అనేది అప్పుడు ఒక టైం పెట్టాం, టైంలో వాళ్ళు చేసుకోలేదు. అయితే వాళ్ళు కాకుండా కూడా ఎలిజిబిలిటీ ఉన్నోళ్ళు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు కూడా వాళ్ళు స్టాంప్ పే చేస్తారు. ఈ స్టాంప్ ఉన్నది కదా, స్టాంప్ ద్వారానే కదా మనకు డబ్బులు వచ్చేది. వాళ్ళు కూడా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళంతా స్టాంప్ పే చేస్తారు. కాబట్టి వాళ్ళు దే ఆర్ ఆల్సో ఎంటైటిల్ అని మొన్న డిసైడ్ అయ్యింది. సార్ ఇంకోటి అడ్వకేట్ హెల్త్కి సంబంధించిన హెల్త్ కార్డు ఇష్యూస్ సంబంధించిన విషయం కూడా గత కొంతకాలంగా వివాదం నడుస్తూనే ఉంది. హెల్త్ కార్డు జారీలో బార్ కౌన్సిల్ ఆలస్యం చేస్తుంది. బార్ కౌన్సిల్కి సంబంధం లేదు. అందుకే నేను సింఘ్వి గారు చీఫ్ జస్టిస్ ఉన్నప్పుడు బార్ కౌన్సిల్ డిసిషన్ తీసుకొని మేమే హెల్త్ మన అప్పుడంటే 2 lakhs 3 lakhs ఉండేది. అప్పుడు 6-7 years సక్సెస్ఫుల్గా నడిచింది మేము ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అడ్వకేట్ 70 years వరకు కానీ గవర్నమెంట్ పెట్టారు. మా దగ్గర 80 years వరకు ఇచ్చారు. ఇప్పుడు మెటర్నిటీ బెనిఫిట్ ఇచ్చేది లేడీ అడ్వకేట్స్, అట్లా చాలా చేసినాము. అయినాక ఎప్పుడైతే గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంగానే గవర్నమెంట్ ఏమన్నదంటే మేము 100 crores ఇస్తామన్నారు. 100 crores ఇస్తామంటే సరే మాకు సంతోషం, 100 crores అంటే ఎట్ ఏ టైం అని నేను స్టేట్మెంట్ ఇచ్చిన. నేను మన వీరి ప్లేస్లో ఉన్న రామచంద్రరావు గారు ప్రెసిడెంట్, స్టేట్ ప్రెసిడెంట్ ఏమని ఇచ్చామంటే ఫస్ట్ స్టేట్ ఇది, ముఖ్యమంత్రి గారు 100 crores ఇస్తుందని చాలాసార్లు పత్రికా ముఖంగా వారిని అప్రిషియేట్ చేసినాము, ధన్యవాదాలు చెప్పినాం. కానీ స్టేట్ గవర్నమెంట్ హెల్త్ దాంట్లో అడ్వకేట్ హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా చెప్పారు మాకు మేనిఫెస్టోలో ఏం రాసుకున్నారో 100 crores ఇస్తున్నారు. ఇంకా రాలేదు, అది కూడా ఏం రాలేదు. అయితే మీ ద్వారా ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మరోసారి మనం ఏంటంటే ఇదివరకే కలిసినాము, వారు ప్రామిస్ చేశారు. మేము మనం చేసేదంటే ఆ రోజు మాకు చెప్పింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిపోయింది, మీకు డబ్బులు ఇస్తామని చెప్పారు. మరోసారి మీ ద్వారా వారిని విజ్ఞప్తి మనవి ఏంటంటే 100 crores ఇమీడియట్గా బార్ కౌన్సిల్ శాంక్షన్ చేయగలిగితే మేము ఇచ్చిన బెనిఫిట్స్ కంటే చాలా ఎక్కువ. ఎందుకంటే వేరే ఖర్చు ఉండదు మాకు, ఓన్లీ బెనిఫిట్స్కే వెచ్చిస్తాం.
మీరు అన్నట్లు ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు కదా, 35 దాటిన అందరూ వస్తారు కాబట్టి అందరికీ లాభం అవుతుంది. అట్లీస్ట్ మినిమం సెక్యూరిటీ ఉంటుంది అనేది మా భావన. అదే దిశలో మనం అంతా మా ఫ్రెండ్స్ అందరం కలిసి పని చేస్తున్నాం. వెల్ఫేర్ కాకుండా హెల్త్ కాకుండా గవర్నమెంట్ హెల్త్ కార్డు ఈవెన్ వర్క్ ఇవ్వాలని చెప్పి ఇది హెల్త్ కార్డ్స్. అదే హెల్త్ కార్డు మీరు అడిగింది ఒకటి. హెల్త్ కార్డులో కూడా ఏమైందంటే ఫస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 22,000 ఇచ్చారు. అప్పుడు మాకు తెలంగాణ రాగానే తక్కువ ఉన్నారు నెంబర్. ఇప్పుడు 55,000 మంది ఉన్నారు. 50,000 ఎంత లేకున్నా ఒక 5,000 ట్రాన్స్ఫర్ అయ్యి వేరే రాష్ట్రాలకు పోయినా 50,000 మంది అయితే మినిమం ఉంటారు. 50,000కు మీరు నెసెసర్లీ వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని అడిగినాం. అంటే ప్రతి సంవత్సరం ఉంటుంది, ఇది 3వ సంవత్సరం 4వ సంవత్సరం. వాళ్ళు మాత్రం ఓన్లీ కన్ఫైన్ టు దట్ నెంబరే. 22,000 ఉన్నది, ఇప్పుడు 18,000కి అయిండ్రు చేస్తుండ్రు. రెగ్యులర్గా రిప్రజెంటేషన్స్ సీఎం దగ్గర కూడా పోయినాం, అన్నీ చెప్పినాము. కానీ మనం లెటర్స్ హోప్ ఫర్ ది గుడ్. మేము కూడా ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ 5 lakhs వరకు చేయాలని ట్రై చేస్తున్నాం బార్ కౌన్సిల్ నుంచి. మరి హెల్త్ కార్డులు ఈ వెల్ఫేర్ ఈ డబ్బులు కాకుండా ఇంకా బార్ కౌన్సిల్ ఏమైనా నూతన విధానాలు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఈ స్పోర్ట్స్ కావచ్చు, కొన్ని యాక్టివిటీస్. ఇప్పుడు మాకేంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫైనాన్షియల్లీ కొద్దిగా సెటిల్ అయిపోతే ఇప్పుడు మనం స్టాంప్ వచ్చినందుకు కొంత స్టేబుల్ అయినాము. అయినా వచ్చిన డబ్బు కూడా ప్రతి ఒక్క డబ్బు మేము వారికే వెచ్చిస్తున్నాం, అడ్వకేట్స్కి. మేము ఇప్పుడు కొత్త బిల్డింగ్లో అక్కడ షిఫ్ట్ అవుతుంది కదా, షిఫ్ట్ అయిన దాంట్లో ప్రపోజల్ ఆల్రెడీ ఉంది, లా అకాడమీ అని పెట్టాలని. లా అకాడమీ రెగ్యులర్ ట్రైనింగ్ కూడా ఫర్ అడ్వకేట్స్. ఈ యంగ్స్టర్స్ ఉన్నారు కదా, యంగ్స్టర్స్కి అంతా రెగ్యులర్ ట్రైనింగ్ పెట్టాలని డిసైడ్ చేసి ఇప్పుడు ఒకటి రెగ్యులర్గా అయితే. ఇప్పుడు ఈ గత 10 ఏళ్ళ కింద ఏంటంటే ప్రాబ్లం, తెలంగాణ రిజిస్ట్రేషన్లో మన అడ్వకేట్స్ అందరు పార్టిసిపేట్ చేసిండ్రు కదా, దాంతో ఏంటంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మళ్ళీ డైవర్ట్ చేసి రెగ్యులర్ కోర్టుకు వెళ్ళడం, పని చేయడం, ఒక కల్చర్ లాగా డెవలప్ చేసడం చాలా టైం పట్టింది. మధ్యలో చేస్తున్నాం, జిల్లాల అక్కడిక్కడ చేస్తున్నాం, కానీ రిగరస్గా వీక్లీ ఒకసారి అనేది చేయాలనేది మా ఉద్దేశం. సార్ ఇంకోటి, న్యాయవాదుల మీద దాడులు జరుగుతున్నాయి వరుసగా. దానిపై బార్ కౌన్సిల్ ఏమైనా సీరియస్ తీసుకున్నాము. మా నుంచే బార్ కౌన్సిల్ ఇనిషియేషన్ తోటే గవర్నమెంట్ కేమ్ ఫార్వర్డ్, మన వరకు యాక్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. మళ్ళీ అమెండ్మెంట్స్, అడ్వకేషన్ ప్రొటెక్షన్ యాక్ట్, దాంట్లో మళ్ళీ అమెండ్మెంట్స్ అయితే మేము అన్ని విధాల అడ్వకేట్స్కి ఎట్లా ప్రొటెక్షన్ కావాలో అమెండ్మెంట్స్ కూడా ప్రపోజ్ చేసినాం. ఇప్పుడు నేను టైమ్ అండ్ అగైన్ వీఆర్ అప్రోచింగ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో చిన్న ఏదో ఆబ్జెక్షన్ కూడా కాగింది. ఎట్ ఎనీ టైమ్ దే మే కెన్ పాస్. ఆల్రెడీ యాక్ట్ అయితే రెడీ ఉంది, అది అయిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం. 10 లక్షలు ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది, అక్టోబర్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. మాకేంటంటే మెయిన్ మీరు చెప్పింది ఒక ఆస్పెక్టు, అందరికీ ఇది వర్తింపజేయాలి. ఇంకా సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వీలైనంత వరకు ఇంకా కొద్ది ఫండ్స్ వచ్చేది. మీకు ముఖ్యమైన విషయం చెప్తామని మర్చిపోయినా, 2011లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మొదలు, వారు ఉన్నప్పుడు అంటే ఇయర్లీ 1 crore ఇచ్చేది మాకు. ఏంది అంటే ఈ యాక్ట్ ప్రకారం అందరు న్యాయవాదులు కూడా స్టాంప్ పెట్టాలి, పెట్టకపోండి వాళ్ళు. తర్వాత మేము అమెండ్మెంట్ చేశాం. అమెండ్మెంట్ ద్వారా ఏంటంటే ప్రతి న్యాయవాది, గవర్నమెంట్ ప్లీడర్, లీగల్ ఆఫీసర్, పీపుల్ కానీ ఏ పీపుల్ అందరు గవర్నమెంట్ లా ఆఫీసర్స్ అందరూ అఫెక్ట్ చేయాలి విధిగా. అది చేయలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే మీకు తెలుసు కదా, వారి దగ్గరికి 3 సార్లు 4 సార్లు పోయినాను, అడ్వకేట్ జనరల్ దగ్గర పోయినాను. చేస్తామని వారు డబ్బులు ఇవ్వాలి. ఈ లోపల ఫ్రెండ్ విడిపోయింది. విడిపోయినప్పటి నుంచి కూడా మాకు ఇవ్వడం లేదు. దానికి కానీ మేము హైకోర్టులో రిట్ చేసాము. అది గిన వస్తే 50 to 60 crores మాకు రావాలి. ఇప్పుడు రీసెంట్గా ఒకటి గవర్నమెంట్ నుంచి అడుగుతున్నాం ఏంటంటే మాకు రావాల్సిన ఏరియాస్ కూడా విధిగా వస్తే దాన్ని మేము అందరికీ లాభం చేయొచ్చు, న్యాయవాదులకు అందరికీ లాభం చేయొచ్చు. అదే గవర్నమెంట్ ఏమైనా కోరుతున్నారు మీ
బార్ అసోసియేషన్ నుంచి ఇదే మాకు ఏంటంటే 100 crores ఇస్తామని ప్రామిస్ చేశారు బార్ కౌన్సిల్కు. 100 crores ఇవ్వగలిగితే మేమేంటంటే వాళ్ళు అడిగింది మేనిఫెస్టోలో ఎవ్రీ ఇయర్ 100 crores. నేను ఫస్ట్ పోయేటప్పుడే వీళ్ళ అందరు మన బ్రదర్స్ ముందని చెప్పిన ఎవ్రీ ఇయర్ అవసరం లేదు, ఎలక్షన్ మేనిఫెస్టో ఎట్లుంటుంది ఉన్నదానికంటే ఎక్కువ ఇస్తాం కాబట్టి మాకు ఒకటేసారి ఇవ్వండి 100 crores మాకు సరిపోతుందని చెప్పినాం. తద్వారా నా ప్లాట్స్ కూడా అడిగినాము, హౌసింగ్ ప్లాట్స్ అడిగితే అది మాత్రం నేను ప్రామిస్ చేసినాక చేయకపోతే మీరే నన్ను అడుగుతారు, మీరు ఎట్లా చేసుకుంటారు. స్టైఫండ్ టు ది జూనియర్స్ అది ఆల్రెడీ పెండింగ్ ఉంది, అది కూడా కంప్లై చేయాలని మేము అంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు చేసిండ్రు, ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చేసిండ్రు కొన్ని రోజులు చేసి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో మరి ఏమైందో కొద్దిగా అయిపోయిందని చెప్పారు. ఇక్కడ మాత్రం మొదలు పెట్టలేదు, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. హార్డ్లీ ఎంతమంది ఉంటారు, 3-4 వేల మంది ఉంటారు యంగ్స్టర్స్. ప్రతి ఒక్కరి 5,000 ఇస్తే సరిపోతుంది మినిమం ఎక్స్పెండిచర్. అంటే కాలానుగుణంగా మేము ఉన్నప్పుడు మీరు అందరు ఉన్నారు కాబట్టి చెప్పాలా, మా సీనియర్స్ ఎవరు మాకు 1-2 years స్ట్రెచ్ చేశారు మమ్మల్ని వీడు ఉంటాడా లేదా అని. ఇప్పుడు మా అందరు మా కష్టాలు మాకు తెలుసు కాబట్టి వాళ్ళని కష్టపెట్టాం వీళ్ళంతా, కానీ లేదు లేదు అదే ఈ మెయిన్ మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ వెల్ఫేర్ బెనిఫిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పినట్లు ఎన్రోల్మెంట్ ఒకటి, రెగ్యులేటింగ్ ది ప్రాక్టీస్, డిసిప్లినరీ యాక్షన్ అగైన్స్ట్ ది హియరింగ్ అడ్వకేట్స్. మెయిన్ ఏంటంటే ఇప్పుడు వెల్ఫేర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మేము ప్రతి ఒక్కరు ఫీల్ అయినా మా మెంబర్స్ అందరూ దానికే ప్రయత్నం ఏంటంటే ఏ డబ్బు ఉన్నా కూడా మన అడ్వకేట్స్కి ఎంతవరకు మనం సాయం చేయాలి. వారు అడిగినట్లు 35 years మాత్రం చాలా సీరియస్ ఇష్యూ. నేను ఎప్పుడు చెప్తాను ఈ టైం లోపల మీకు చేసి పెడతా అని చెప్పేది. ఈ మొన్న మేము టెంటేటివ్లీ మేము డిస్కస్ చేసినాం. అదే నేను ఏమనుకుంటా ఆగస్టులో డిసిషన్ తీసుకుంటే వీళ్ళు వాళ్ళు స్టార్ట్ కాగానే ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆర్డినరీ మెంబర్స్కు కొంచెం తక్కువ ఉంది, ఇప్పుడు వాళ్ళకు డిపెండింగ్ అపాన్ ది ఏజ్ టర్మ్ ఇవన్నీ చూసి పెడతాం ఎట్ టైం. కాబట్టి ఇప్పుడు రేపు 25 lakhs అయిన దానికి 40-50,000 పే చేయడానికి వాళ్ళకి ఏం ఇబ్బంది కాదు, ఎందుకంటే మినిమం సెక్యూరిటీ ఉంటుంది వాళ్ళకు. అట్లా మంచిదండి, చాలా థ్యాంక్స్. చెప్తారా? చైర్మన్ గారు అన్నీ చెప్పారు. చైర్మన్ గారు ముఖ్యంగా వైస్ చైర్మన్ గారు, నేను, ఆల్ బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరం కూడా ముఖ్యంగా అడ్వకేట్ల యొక్క సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని ఇవాళ 6 లక్షల నుంచి 10 లక్షలు అనేటువంటిది గారు చైర్మన్ గారు పర్టికులర్గా మేమందరం కూడా బాధ్యతగా తీసుకొని చేయడం జరిగింది. అప్ టు ₹1,00,000 వరకు కూడా మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇంక్లూడింగ్ వైఫ్. ఏ రకమైన ఫండ్స్ లేకపోయినా ఇవాళ బార్ కౌన్సిల్ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అందరికీ కాంపన్సేషన్ ఇచ్చుకుంటూ ఫండ్స్ అనేటువంటి కొంత గవర్నమెంట్ నుంచి లేకపోయినా ఇప్పుడే మా చైర్మన్ గారు కూడా అపీల్ చేశారు రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి గారు అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు, అడ్వకేట్స్ అనేటువంటి వాళ్ళు వెరీ స్ట్రాంగ్ ఫోర్స్ ఇన్ ద స్టేట్. సో అటువంటి స్ట్రాంగ్ ఫోర్స్కి మా చైర్మన్ గారు ఏదైతే ప్రపోజ్ చేశారో వారు కూడా గతంలో కలిసామో, వారికి కూడా సమస్యలు తెలుసు కాబట్టి మాకు 100 కోట్లు ఇచ్చినట్లయితే అడ్వకేట్ల సంక్షేమం అంతా కూడా బార్ కౌన్సిల్ ముఖ్యంగా చూసుకుంటుంది చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలో. ఎందుకంటే రాష్ట్రం అనేటువంటిది డిసిప్లిన్ అనేటువంటిది చైర్మన్ గారు ముఖ్యంగా బార్ కౌన్సిల్ మెంబర్స్ మా అధీనంలో ఉంటుంది కాబట్టి మా యొక్క చైర్మన్ గారి యొక్క రిక్వెస్ట్ కూడా కన్సిడర్ చేయమని చెప్పేసి నేను కూడా యాజ్ ఎ మెంబర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అడ్వకేట్స్ అందరూ కూడా నాన్ ప్రాక్టీసింగ్, అది ఓన్లీ ప్రాక్టీసింగ్ లాయర్స్కి బెనిఫిట్స్ అని కూడా, అందుకే అవి కూడా మిస్యూజ్ కావద్దు అనేటువంటిది మా అందరి యొక్క చైర్మన్ గారిది, మా అందరి యొక్క కాన్సెప్ట్. దట్ ఈస్ చైర్మన్ గారికి మరియు బీసీఐ మెంబర్ గారికి మరియు పాత్రికేయులందరికీ మరి న్యాయవాదులందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే ఈ వెల్ఫేర్ మెజర్స్ మీద ప్రెస్ మీట్ ఉందో ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంతకుముందు చైర్మన్ గారు చెప్పినట్టు దేశంలో మనది 2వ రాష్ట్రం. ఈరోజు 6 లక్షల నుంచి 10 లక్షలు చేయడం అనేది ఒక వినూత్నమైన
రిస్క్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 10 మెంబర్స్ కరోనా టైంలో చనిపోయినట్టు ఎక్కువ చనిపోతే ₹1 కోటి వెళ్ళిపోతాయి. సో ₹1 కోటి ఒక్కసారి రావాలంటే చాలా కష్టం. సో ఈ డిసిజన్ని బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ చైర్మన్ గారిని ఒప్పించి చైర్మన్ గారు కూడా ముందుకు వచ్చి ఈ డిసిజన్ మనం తీసుకుందామని తీసుకున్నారు. చాలా గొప్ప విషయం ఇది. సో ఈ విధంగా స్పెషల్గా చైర్మన్ గారికి మరియు మా బార్ కౌన్సిల్ మెంబర్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎప్పుడు వెల్ఫేర్ మెజర్స్ కోసం డిస్కస్ చేస్తుంటాము. ఇలాంటి డిసిషన్ చాలా గొప్ప విషయం. అన్నిటికంటే మాది ఒకటే విజ్ఞప్తి, మన సీఎం గారికి మాకు రావాల్సిన 60 కోట్ల ఏరియర్స్ ప్లస్ చైర్మన్ గారు లాస్ట్ ఇయర్ మమ్మల్ని కల్పించినప్పుడు మేము 100 కోట్లు మాకు ఒక్కసారి ఇప్పించేస్తే మా న్యాయవాదులకు ఇంకా ఏమి వెల్ఫేర్ సమస్యలు ఉండేని రిక్వెస్ట్ చేశాం. సో మీ ద్వారా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఆ ఏరియర్స్ ప్లస్ 100 crores ఇస్తే, ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది హెల్త్ కార్డ్స్ రాని వాళ్ళు ఒక 10,000 వరకు ఉన్నారు. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ ఇచ్చేసి 2 lakhs నుంచి 5 lakhs చేస్తే ఇంకా హర్షణీయం. అది మర్చిపోని రానిది. న్యాయవాదులకు చాలా కంపల్సరీ రిక్వెస్ట్ ఇది స్టేట్ గవర్నమెంట్కి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.